అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖ భూ కేటాయింపులపై గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. విశాఖ భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా కేటాయిస్తున్నారన్నారు అమర్నాథ్. మీ భూ కేటాయింపులపై కోర్టులే ప్రశ్నిస్తున్నాయి అంటున్నారు ఆయన. ప్రోత్సహించడంలో వాటిని అవకాశం ఇవ్వడంలో తప్పులేదు, కానీ వీటి పేరిట ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలకి భూములు ఎందుకు కారు చౌకగా ఇస్తూ ఉన్నారు? పక్క రాష్ట్రాల్లో భూములనేమో వారు ఆక్షన్స్లో, ప్రభుత్వం దగ్గర ఆక్షన్లో భూములు కొంటున్నటువంటి సంస్థలకి ఈ దేశంలో మిగిలినటువంటి ఏ రాష్ట్రంలో అన్నా అదే పద్ధతి ఫాలో అవుతున్నటువంటి ఆ సంస్థలకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి, విశాఖపట్నంకి వచ్చేసరికి వీరికి ఉన్నటువంటి ఈ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఈ బ్యాక్డోర్ అగ్రిమెంట్స్ ఏంటి అనేటువంటిది అడుగుతా ఉన్నాం. 30 ఎకరాలు హిల్ నెంబర్ 4లో ఎకరా 30 నుంచి 50 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎకరా భూమిని మీరు 50 లక్షలకి, కోటికి, 1,50 లక్షలకి ఇస్తున్నటువంటి దాంట్లో మీకు ఆంతర్యం ఏంటి? ఇది నేను అడిగినటువంటి ప్రశ్న కాదు. మేము ప్రతిపక్షంగా మా తాలూకా అభిప్రాయాన్ని చెప్తూ వచ్చాం. నిన్న మొన్న కోర్టులో జడ్జి గారు అడిగారు, ఏమని అడిగారు? ఈ సంస్థలు, ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చినప్పుడు మీరేమన్నా ఒక పద్ధతిని ఫాలో అయ్యారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది మీరేమన్నా ఇష్యూ చేశారా? దాంట్లో ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి? మీరు ఎలా అలాట్మెంట్ ఇచ్చారు? డైరెక్ట్గా అలాట్మెంట్ ఎలాగిస్తారు అనేటువంటి దానికి నాకు తెలిసి బహుశా ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండదు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూర్చొని నాకు అవుట్పుట్ రావట్లేదు, ప్రజల నుంచి అవుట్పుట్ లేదు అంటాడు. ప్రజలకు ఏదైనా చేస్తే ప్రజల నుంచి అవుట్పుట్ వస్తుంది తప్ప మీరు ఇన్పుట్ అంతా నీ కొడుక్కిచ్చుకొని అవుట్పుట్ ప్రజలను అడిగితే ఎక్కడి నుంచి వస్తుంది?